పనితనం మీద మళ్ళా లొల్లి షురువైంది. దాంతో టీడీపీ జనసేన భుజాలు నడుముకుంటున్నాయి. గుమ్మడికాయల దొంగ అంటే కూటమోళ్ళు ఎందుకు భుజాలు నడుముకుంటున్నారు, వాళ్ళ తప్పు లేనప్పుడు ఎందుకట్లా తత్తరబిత్తరైతున్నారు అని క్వశ్చన్ చేస్తున్నది మాజీ మంత్రి రోజా. నమస్తే మేడం. ఋషికొండ బిల్డింగ్ మీద టీడీపీ వాళ్ళు గాయ చేస్తున్నారు, చూసిండ్రా? చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఒక మంచి కట్టడం కట్టలేకపోయాడు. అందుకనే ఈ రోజు జగనన్న కట్టడాలను చూసి కుళ్ళుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు కూడా కొన్ని బిల్డింగ్లు కట్టిండు కదా. మన దురదృష్టం రాత్రికి రాత్రే పారిపోయి వచ్చారు కాబట్టి రాజధాని టెంపరీ, అన్ని టెంపరీ. ఆ టెంపరీ బిల్డింగ్ లకే మస్తు పైసలు ఖర్చు అయినాయి. ఈ రోజు ఒక్క రిషికొండలో ఉండే టూరిజం బిల్డింగ్సే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కట్టిన అవేవి వాళ్ళకి కనబడవు. సచివాలయాలు వెళ్లి చూడండి, ఆ సొంటి చూడరు. నాడు నేడు కింద రెనోవేట్ చేసిన స్కూల్స్ వెళ్లి చూడండి, అటు దిక్కేవారు. అర్బన్ హెల్త్ సెంటర్లు చూడండి, రెనోవేట్ చేసిన పిహెచ్సిలు చూడండి, రైతు భరోసా కేంద్రాలను చూడండి. అవన్నీ చూస్తే వాళ్ళకు కడుపు మండిపోతది, అందుకే చూడరు, మాట్లాడరు. మీలాగా అసెంబ్లీలో ఒక వర్షం వచ్చే గుందికి మొత్తం ఫాల్సింగ్లు ఊడిపడిపోయి ఎలా ఒక వాటర్ ఫాల్స్ లాగా వచ్చిందో మనం అందరం చూసాం. ప్లగ్లలోంచి వాటర్ ఎలా వచ్చిందో మనం చూసాం. మీరు కూడా ఋషికొండ బిల్డింగ్ ను అట్లనే కట్టేది ఉండే అనుకుంటుర్రేమో వాళ్ళు. అన్నట్టు ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ లా స్కామ్ జరిగింది అంటారు టీడీపీ లీడర్లు. పచ్చకామర్లోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని 100 కోట్ల బడ్జెట్ ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్. 100 కోట్ల బడ్జెట్ లో 100 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందో మీరు చెప్పండి. లాజిక్లు వాళ్ళకి అవసరం లేదు మేడం. గుడ్డ కాల్చి ముఖం మీద వేసుడే అలా పని. సరే గాని మొన్నటి ఎన్నికల ఫలితాల మీద మీ అభిప్రాయం ఏంది? ఒక 40% ఓటింగ్ తో రేవంత్ రెడ్డి ఈ రోజు సీఎం అయ్యాడు. 40% ఓటింగ్ తో ఈ రోజు ప్రధానమంత్రి అయ్యారు. మరి 40% ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు. మీరు ఇట్లా అనంగానే టీడీపీ జనసేన లీడర్లు గాయ చేస్తున్నారు. గుమ్మడికాయల దొంగ అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన భుజాలు తడుముకుంటున్నారు. ఎందుకు తడుముకుంటున్నారు? మరి ఎందుకు తడుముకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు అంటే ఇంట్లో ఏదో కిరికిరి పంచాది ఉన్నదేమో అనుకుంటారు జనాలు.